నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలోన శనివారం బ్యాడీ హుబ్లీ మార్కెట్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈరోజు 4వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి శనివారం ఒక 1000 బస్తాలైతే అమ్మకాలైతే అయినాయన్నమాట. వాటిలో ధరలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా లావు రకాలకైతే ధరలైతే ఎక్కువగానే ఉన్నాయన్నమాట. ఈరోజు 55 నుంచి 62,000 వరకు, 63,000 వరకు సెలెక్టెడ్ క్వాలిటీ డబ్బీ మంచి క్వాలిటీ ఉంటే గిన మంచి ధర అయితే పలికిందండి. ఇక మిగతా క్వాలిటీలు 50 నుంచి 55 మీడియాలు అయితే నడుస్తున్నాయి. బెస్ట్ కడ్డీగినైతే 65, 66,000 నడుస్తుంది. టాపెస్ట్ ఉండాల. విత్తనాల క్వాలిటీ ఉందంటే 70 వరకు కూడా పోతుంది. విత్తనాల క్వాలిటీలు కావాలా. కడ్డీకి మంచి ధర ఉందండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మంచి ధర ఉన్నదంటే కడ్డీ రకానికైతే ఎక్కువ వేయడం జరిగిందనమాట. అలాగే డబ్బీ వచ్చేసి మంచి క్వాలిటీ వచ్చేసి 40 నుంచి 45,000, కొన్ని 45 నుంచి 50,000 అయితే పోవడం జరిగింది. సెకండ్స్ కానీ డబ్బీ కడ్డీ మంచి ధర ఉన్నాయన్నమాట. ఇప్పుడు 50, 52,000 సెకండ్స్ కూడా మంచి ధర అయితే పలుకుతుందన్నమాట. అలాగే 2043 ఈరోజు 36,000 టాప్ అండి. బెస్ట్ క్వాలిటీ సెలెక్టెడ్ అయిన తర్వాత 32 నుంచి 37 కొన్ని 6263 వచ్చింది 33,000. ఈరోజు 5531 22,500 కొంచెం మీడియాలు అనుకోవచ్చు. అలాగే సర్పన్ 102 42,000. అలాగే గీత 146 కొద్దిమంది తీసుకొచ్చారు, ఒక 2-3 బస్తాలు 42,000 43,000 అండి. అలాగే మెలీనా సమంత 143 ఇది వచ్చేసి 32,000 అట్లా నడిచిందనమాట. ఇప్పుడు 6263 కూడా కొన్ని సెకండ్స్ 25,000 వచ్చినాయి, 25,000 అట్లా పోయినాయి అనమాట. ఇంకా ఓవరాల్గా మార్కెట్ అంతా పర్లేదు, బాగానే నడిచింది. ఈరోజు కూడా లావు రకాలు కూడా మంచి ఎగ్జాంపుల్ మంచి ధర అయితే పలికింది. స్టాక్స్ లేకపోవడం వల్ల ఈ ఎల్నినో ఎఫెక్ట్ చాలా మటుకు వ్యాపారస్తులు ముందస్తుగానే ఉన్నారు. పర్లేదు, మంచి ధర పలుకుతుంది. ఇప్పుడు మీరు వేయాలనుకుంటే గిన మంచి ధర అయితే పలుకుతుంది. మీరు వేసి చూడండి ఏసీల్లో ఉంటే గిన. అలాగే పాతవి ఏసీ ధరల గురించి కూడా చెప్తున్నాం. సీడ్ రకాలు కొన్ని మాట్లాడుకుందాం. త్రిమూర్తి ఫోటోలో 19,500. అలాగే సెకండ్స్ అయితే 14, 16,000. అలాగే 341 అయితే 19, 20,000 అట్లా నడుస్తున్నాయి. 355 వచ్చేసి 21 టాప్ అయింది. నంబర్ 5 వచ్చేసి 24,000 బెస్ట్ క్వాలిటీ సెలెక్టెడ్. అలాగే మనకి ఈ 5531 కూడా కొన్ని క్వాలిటీలు 25,000 వరకు నడుస్తుంది. బెస్ట్ క్వాలిటీలు పర్లేదు, మార్కెట్ అయితే రైజ్లోనే ఉంది. అలాగే మీడియాలు అయితే 18, 19,000 పోయినాయి. సెలెక్టెడ్ అయితే కింద 20 నుంచి పైన పోతున్నాయి, అంటే డీలక్స్ అనుకోవచ్చు. కాయలు కలరు సైజు ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అయిన తర్వాత కొన్ని సెకండ్స్ 13 నుంచి 14,000 పోవడం జరిగింది. అలాగే డబ్బీ కట్టి పాతదైతే కనుక 30 నుంచి 40,000 పోతున్నాయి. మంచి క్వాలిటీ తీసుకొస్తే 42,000 వరకు పోతున్నాయి. మార్కెట్ అయితే జంప్ అయిందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ 15 రోజులు వేచి చూడమని చాలామందికి చెప్పడం జరిగింది. పర్లేదు, ఇప్పుడు మార్కెట్ రైజ్లోనే ఉంది. మీరు ఏమన్నా అమ్మదలుచుకోవాలనుకుంటే అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దరిదాపు కడ్డీ సెలెక్టెడ్ క్వాలిటీ ఉంటే 60,000 పైన పోతుందండి. మీరు చూడండి, ధర బాగుంది, మీరు అమ్ముకునేకి ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే ప్రజెంటు ఇప్పుడు ఎక్కడ స్టాక్స్ లేవు కాబట్టి ఇప్పుడు రైజ్లోకి వచ్చింది మార్కెట్. అది ఎంతకు పోతుందో చూద్దాం. అంటే రాబోయే రోజుల్లో తగ్గిద్దా ఎక్కిద్దా అనేది ఏ రోజు రేటు ఆ రోజేనండి, అది ఆలోచన చేసుకోండి. ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసినట్లయితే డబ్బీ కడ్డీ తెల్లగాయలు 15 నుంచి 18, 20, 22, 24, 28. పూరా తెల్లగాయలు అయితే 12,000, 13,000 పోతున్నాయి. ఇవి అప్పుడు 8,000 పోతున్నాయి. అలాగే కడ్డీ బ్యాడీకి తెల్లగాయలు కూడా 14 నుంచి 16,000. డబుల్ డే అయితే రాలేదండి. తెల్లగాయలు అయితే వచ్చినాయి 18, 19,000. డబుల్ డే అంటే ఏం కాదండి, డబ్బీలోనే రెండో రకం డబుల్ డి. అయిన తర్వాత 2043 14 నుంచి స్టార్ట్ అండి, 16,000. అలాగే కొన్ని క్వాలిటీలు 18,000 కూడా పోయినాయి. తెల్లగాయలు బాగుండాల, 80% కలర్ ఉంటేనే. అలాగే సర్పన్ 102 కలర్ ఉంటే కన్నా 18, 20,000 వరకు నడుస్తున్నాయి. కొన్ని క్వాలిటీలు 8 నుంచి 10,000, కొన్ని క్వాలిటీలు 4 నుంచి 6,000 నడిచినాయి. 5531 సెగ్మెంట్స్ అంతా 3 నుంచి 6,000 వరకు ఎక్కువగా పోవడం జరిగింది. కొన్ని క్వాలిటీలు బాగా 8, 10,000 ఇట్లా పోయినాయి అనమాట. ఇంకా ఓవరాల్గా మార్కెట్ అయితే స్టడీగా ఉంది. మీరు ఏమన్నా అమ్ముకోవాలనుకుంటే ప్రయత్నం చేయండి. మీరు ముందుకెళ్ళండి. ఇదేం మార్కెట్ పెరిగింది కాదని అట్లా పెంచుకుంటూ పోదండి. ఒక ధర అనేది స్టాప్ కండి. మళ్ళీ ఇది పెరిగింది తగ్గొచ్చు, పెరిగేది మనకు పెరుగుతుంది కదని మీరు మంచి ధరని ఇవ్వకుంటే ఇబ్బంది పడతారు. అది ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసిన తర్వాత మీరు కాల్స్ అటెండ్ చేస్తాను అనమాట. మీరు వాట్సాప్ ద్వారా కూడా నాకు కాంటాక్ట్ కావచ్చు. ఇంకా డబ్బీ కడ్డీ ఎవరైనా విత్తనాలు తీసుకోకుండా కూడా పైన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది ఆ నంబర్కి, లేకుంటే కామెంట్ సెక్షన్లో నంబర్ పెడతాను. ఆ నంబర్కి మీరు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. చాలామంది విత్తనం వైపు మొగ్గు చూపుతున్నారు. చాలామంది విత్తనాలు వెనక్కి ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. అవే మీకు
ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఇక అదండి వీడియో కింద. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.